కాపురం క్రేజీ కాపురం. అమ్మా అక్క బావా అజీర్తి చేసిన గేదెలాగా అలాగర్తు పెట్టా. నేను అరవలేదు, పిలిచానంతే. నీ ఆకారానికి పిలిచిన అడిచినట్టే ఉంటుందిరా బామ్మర్ది. ఇంతకీ అకారణంగా ఈ గావు కాకలేండి బామ్మర్ది. రకరకాలుగా పలు విధాలుగా కంటి మీద కునుకు లేకుండా నోటికి విశ్రాంతి లేకుండా రాత్రంతా ఆలోచించి చించి చించి నేను నిర్ణయానికి వచ్చా. ఎరా కొంప తీసి మానేస్తావేంట్రా? పిచ్చి బావా, చెట్టు లేకుండా ఆకుంటుందా, తిండి లేకుండా ఈ బబ్లు కూడా ఉంటాడా? నీ ఆశలో నీ దగ్గర చాలా కళ్ళు ఉన్నాయరా. చెప్పేది బావా, గవర్నమెంట్ 10th పాస్ అయిన యూత్ కి ఏదైనా కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి 50 లక్షలు అప్పిస్తుందంట. అందుకే నేను 10th పాస్ అవుతా, పెళ్లి చేసుకుంటా, సెటిల్ అవుతా. మా నాయనే పెళ్లి అవడం పక్కన పెట్టు, 10th పాస్ అవడం నీ వల్ల ఏ పనినా? బావా నువ్వు నోరు మూసుకో. ఈ బాహుబలి అనుకుంటే ఏదైనా జరిగి తీరుతుంది. ఓకేనా? బాయ్. వాడంత మాట అన్నాక మనం ఏదో ఒక హెల్ప్ చేద్దామండి. చేద్దాం చేద్దాం. అమ్మా తమ్ముడు పట్టుదల చూస్తుంటే 10వ తరగతి స్టేట్ ఫస్ట్ వచ్చేటట్టున్నాడు కదా? అవును. పిచ్చి తల్లి, ఆన్సర్ షీట్ మీద ఆల్ టికెట్ నెంబర్ కరెక్ట్ గా రాస్తే చాలని నేను అనుకుంటుంటే స్టేట్ ర్యాంక్ దాకా వెళ్ళిపోయావా? ఊహలు మానేసి వంటలు చేసుకోండి. వంటలో బావా బావా కమ్ హియర్. ఏంట్రా బావా మీ రోజుల్లో ఎన్ని సబ్జెక్టులు ఉండేవి? ఏ రోజులైనా ఆరే. అవేంటి చెప్పు. తెలుగు. ఏంట్రా పరీక్ష నీగా నాగా? నాకేలే బావా, చెప్పావా? ఓకే, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, హిందీ, సైన్స్, సోషల్ 6. మరి ఎక్కడేంటి నాకేదో విచిత్రమైన సబ్జెక్ట్ వచ్చింది. విచిత్రమైన సబ్జెక్టా? ఏం చూపించు. ఇదిగో బావా. అటజని కాంచి భూమిసురుడంబర చుంబి శరచ్చర జరీపుటల ముహుర్ముహుర్లుట తబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపజాలమున్ గతక చరత్కరేణు కలకంపిత జాలము సీతశైలమున్. ఎరా ఇది విచిత్రమైన భాష, దీన్ని అంటారా? ఇది కూడా తెలియకుండా నువ్వు పరీక్ష ఇలా కాదురా, నీకేదో ఒక దారి చూడాలి, చూస్తా. నమస్కారం సార్. ముద్దుగా ఉన్నాడు బుజ్జిగాడు. మీరేం టెన్షన్ పడకండి. నీ గురించా? వీడి గురించి. రాని వాళ్ళ దగ్గర గుణింతాలు చెప్పించడం వాడి. వీడిని ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించడం అంటే నాకు పాస్ పోసుకున్నంత ఈజీ. మా వాడి గాలి వదిలినంత ఈజీ. పాస్ అవుతావా? కాదండి, ఆడు ఫెయిల్ అవడం. కాసేపు ఆగితే మీకే తెలుస్తుంది. మీరు ఇక్కడే ఉండి చూస్తూ ఉండండి. వీడి చేత పాఠాలు ఎలా గుక్క తిప్పకుండా చెప్పిస్తానో చూడండి. నీ పేరేంటన్నావు? బబ్లు సార్. పద పద. బుజ్జి కన్నా నమస్కారం చేసుకో. మాస్టర్ ని రా నమస్కారం చేసుకో, పుణ్యం వస్తుంది. 10th కూడా పాస్ అవుతావు. ఉత్పలమాల అంటే ఏమిటి? పూలమాల ఎండిపోకుండా ఉప్పు నీళ్లు అప్పుడప్పుడు జల్లడాన్ని ఉప్పలమాల అంటారు మాస్టారు. తెలుగొద్దు గాని లెక్కల్లోకి వెళ్దాం. ఆల్జిబ్రా అంటే ఏమిటి? అన్ని జీబ్రాలు దోమలు కుట్టకుండా ఆలోట్ పెట్టుకొని పడుకోవడాన్ని ఆల్జీబ్రా అంటారు మాస్టారు. అబ్బో సామాన్యుడు కాదురా నువ్వు. 10th క్లాస్ ఎన్నిసార్లు ఫెయిల్ అయి తెచ్చావురా? మీరెన్నిసార్లు ఫెయిల్ అయ్యారు మాస్టారు? రే బరణప్ప పర్వ అంటే ఏమిటి? ససరప సరప మాస్టారు. నీ పేరేమిట్రా? నీకెందుకో గోళీ లెక్క తెలుసా? ఈసారన్నా పాస్.
ఏంటండి మా తమ్ముడికి ట్యూషన్ చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు? వాడికి పాఠం చెప్పడం కంటే చచ్చిపోయిన వాడికి పాడి కట్టడం నయం. పుణ్యం అన్నా వస్తుంది. అవును, వాడి ఫాదర్ మదర్ ఎవరు? నేనే మదర్నండి. నేనే ఫాదర్ నండి. మీరు మదరు, మీరు ఫాదర్. నేనే. అందుకే అట్టాడి సన్ను పుట్టాడు. కన్న పాపానికి ఆ గున్న ఏనుగుని నేనే ప్రయోజకుడుగా తీర్చిదిద్దుతా. రేయ్, తీరా పుస్తకాలు వస్తున్నాను రా. చదువు చదువు. అమ్మాయి, బిడ్డ చదివి చదివి కొమ్మసిల్లి పడిపోతాడేమోనే. బలం కోసం నువ్వు హార్లిక్స్, బూస్ట్, కాఫీ అవన్నీ తీసుకెళ్లి ఇచ్చేదా అమ్మా? అదే పని మీద ఉన్నానమ్మా. చూడు, రెడీ కూడా అయిపోయింది. పద. ఒరే బబ్లు, ఇందులో బూస్ట్ ఉందిరా, ఇందులో హార్లిక్స్ ఉంది. ఆరారుగా తాగి బాగా చదువుకోనానా. ఇదిగో, ఇందులో బిస్కెట్స్, స్నాక్స్. తినేసి గ్యాప్ లో చదువు. అదే గ్యాప్ లో తినేసి. మీరు చేతున్న చూస్తుంటే ఈడు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టుగా లేదు, ప్రపంచ తిండిపోతు పోటీలకు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉంది. తిరమల లేదువా అని. నువ్వు ఆపయ్యా, చదువుకుంటాడు గాని ఊరికే నష్టపడుతుంటావు. నువ్వు పదం మాట్లాడతావు. రమ్మ. రే చదవరా, ఇండి కాదు చదువురా. అసలు ఏం చేస్తున్నాడు? ఇందాకటి నుంచి నువ్వు అరిగిపోయిన సిడిలో పాటలాగా రావాలా వద్దా అన్నట్టుగా ఒకే పేజీని అటు తిప్పుతావేంట్రా? అదే నాకు అనుమానం వచ్చింది అల్లుడు. పేజీలు తిప్పుతా ఉంటే శ్రద్ధగా చదువుతున్నాడేమో, ఏమన్నారేమో అనుకున్నాను నేను. ఏం లేదు బావా, లెక్కల బుక్ ఇంగ్లీష్ లో ఉందేంటనే ఆలోచిస్తున్నా. అవునా? ఇది a plus b the whole square is equal to a square plus 2ab plus b square. అదే బావా, ఇంగ్లీష్ లో ఎలా వచ్చిందంటావు? నాన్న, ఇది ఇంగ్లీష్ కాదురా, దీన్ని ఆల్జీబ్రా అంటారు. అవునా బావా? ఇది మ్యాథమెటిక్స్. తెలియకుండా పబ్లిక్ ఎగ్జామ్. ఓం ఆత్మాయ నమః, ఓం అంతరాత్మాయ నమః. రేయ్, ఏంట్రా ఇది? ఓం ఆత్మాయ నమః. నిన్నే. రేయ్, అబ్బో, ఏ దేవుడికి పూజ చేస్తున్నావురా? ఏ దేవుడి ఫోటో లేదు ఇక్కడ. రా బావా. బావా, మంచి కరెక్ట్ అయ్యాను, కూర్చో. ఆర్తి తీసుకో. తొద్దా, ముందు చెప్పు, ఏ దేవుడికి పూజ చేస్తున్నావు? దేవుడికి కాదు బావా, నా అంతరాత్మకి. అంతరాత్మక? ఎవరు అంతరాత్మకి నాన్న? ఎవడో అంతరాత్మకి నేనెందుకు చేస్తాను బావా, నా అంతరాత్మకే. ఎరా, నీ ఆత్మ నీకు కనిపిస్తుందేంట్రా? ఎలా కనిపిస్తుంది బావా? ఊహించుకొని చేసుకోవాలంతే. అసలు నీకు ప్రేతాత్మ ఐడియా ఎవరిచ్చారా? ఏం లేదు బావా, నేను చదివిన అన్ని మర్చిపోకుండా ఉండాలని నా ఆత్మకి పూజ చేసుకుంటున్నా. అవునా?
తమ్ముడు అన్నీ ఒకే రోజు చదివేస్తే బ్రెయిన్ వీక్ అయిపోతుందిరా. ఇవాళకి ఇది చాలు గాని పడుకో. లేదక్క, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అమ్మో అమ్మో, నీ పట్టుదల చూస్తుంటే ఈసారి నీకు స్టేట్ ఫస్ట్ గ్యారంటీరా. ఆగు, ఇప్పుడే వస్తాను, ఆగు. అరే తమ్ముడు, నీకోసం ఈ జ్యూస్ తీసుకొచ్చాను. నీకు నిద్ర వస్తే తాగును. థ్యాంక్స్ అక్క. అదే చేత్తో కొన్ని బిస్కెట్లు స్నాక్స్ కూడా తెచ్చావు, పక్కన పడి ఉంటాయి, చక్కగా చదువుకోవచ్చు. మర్చిపోయాను, ఇప్పుడే తీసుకో. ఇదిగో బాబా, ఇందులో బిస్కెట్స్, ఇందులో స్నాక్స్ ఉన్నాయి. అడ్జస్ట్ చేసుకుంటా అక్క. అడ్జస్ట్ చేసుకోవడం ఎందుకురా, ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, డబ్బాలో జీడిపప్పు ఉంది. తీసుకొని తిను. థ్యాంక్స్ అక్క. గుడ్ నైట్ రా. నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు బాగా చదువుకో. ఐషో కాఫీ. ఆ గొరకేంట్రా కుంభకర్ణుల్లాగా. అన్ని పుస్తకాల పేపర్లు చింపేశాడు. తిన్నేరా, ఇదేంట్రా అన్ని పుస్తకాల్లో ఉన్న పేజీల్ని ఇలా చింపేశాడంట్రా. ఏం లేదు బావా, ఆల్ ఇన్ వన్ అంటే అన్ని పేజీలు ఒకేలా ఉంటాయి కదా అని చింపి మరి చెక్ చేశా, కానీ ఒకదానికి ఒకటి సంబంధం లేదు బావా. ఇప్పుడు అర్థమైంది ఆల్ ఇన్ వన్ ఇది కాదని. కానీ నన్ను షాపోడు మోసం చేశాడు బావా. నాన్న బబ్లు, నిన్ను షాప్ వాడు మోసం చేయలేదురా. అసలు నీకు చెప్పిన అర్థం కాదులే. నీ అందుకే నేను మీకు ముందే చెప్పాను, ఎడారిలో చేపల చెరువులు వేసుకునే బతికేయచ్చు గాని వీడి వల్ల మాత్రం. అభి, అదంతా నాకు తెలీదు. ఈ సంవత్సరం నా తమ్ముడు 10వ క్లాస్ పాస్ అవ్వాల్సిందే, అంతే. నువ్వు నాకు నచ్చావు సినిమాలో చంద్రమోహన్ వెంకటేష్ కి గోడెక్కి స్లిప్పులు ఇచ్చాడే. అవునే, నేను కూడా అలా చేస్తే బాగుంటుందేమో. బాగుంటది, బొక్కలేస్తారు. ఎందుకంటే వేరే మార్గం లేదల్లుడో, తప్పదు. తప్పది. అబ్బు, వేరే మార్గం ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఎద్దవా, తినడం కాదురా, కనీసం కాఫీ కొట్టైనా ప్రాక్టీస్ చేయరా. మా రోజులో బావా, నువ్వు నీ పని కానీ మేము చూసుకుంటాగా, చదువుగా. నేను ఎలా కాదురా, కుక్కర్లో పెట్టి కూర ఉండేయాలి. ఎద్దవ్వని ఎద్దవ్వని తిను. బబ్లు, రారా తొందరగా. వస్తున్నాక. స్టేట్ ఫస్ట్ రావాలి, డిస్టింక్షన్ లో రావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, 100 రావాలి, 1000 రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. ఓ ఏడుకొండలవాడా, అబ్బాయి పాస్ అవ్వాలి.
జీసస్ మా అబ్బాయి పాస్ అవ్వాలి. ఓ అల్లా మా అబ్బాయి పాస్ అవ్వాలి. చిరంజీవి మా అబ్బాయి పాస్ అవ్వాలి. నాగేశ్వరరావు మా అబ్బాయి పాస్ అవ్వాలి. అమ్మమ్మ పవన్ చాలు, చాలు. కళ్యాణ్. ఇట్రా నాన్న మీరు వెళ్ళండి. ఇలాగే చేస్తే ఎగ్జామ్ కూడా అయిపోతుంది. సాయిబాబా దయ వల్ల ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలరా. అందరూ రెడీ అయ్యారా? మీ వాడికి ఎగ్జామ్ కి టైం అవుతుంది, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఈరోజు ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మేము అందరం ఎప్పుడో రెడీ అల్లుడు. మీ సుపుత్ర ఏంటి? రేయ్ పండు కోతులా మొహం ఏంట్రా? అసలు ఇంతకి నువ్వు బలికి వెళ్తున్నావా పరీక్షకి వెళ్తున్నావా? పరీక్షకేనండి. పాపం మా అమ్మే వాడు కొంచెం బొట్లు పెట్టింది. కొంచెమా? ఏమే ఇది కొంచెమా? కిలోమీటర్ పెట్టింది. ఏమండి ఏమండి మా తమ్ముడు పుజ్జి గణపతిలా ఉన్నాడు కదా. ఆహా, నీకు అలా అనిపిస్తుందా? అయితే ఓ పని చేయవే, ఎలాగో పూజ అయిపోయింది కాబట్టి ఇది పరీక్ష అయిపోగానే ఈ నుసెన్ సాగర్ కి తీసుకెళ్లి అందులో తోసేయి. అప్పుడు ఈడు 10th పాస్ అవ్వాలన్న టెన్షన్ నీకు ఉండదు, వీడికి ఫుడ్ పెట్టే టెన్షన్ నాకు ఉండదు. ఊరుకో అభి. అబ్బా నువ్వు మరీ ఊరికే జోకు. రే బబ్లు, ఆల్ ది బెస్ట్ రా. పరీక్ష బాగా రాయి, కాపీ శ్రద్ధగా కొట్టు. ఏంటి చూస్తావేంట్రా? దండం పెట్టు. ఇదేంట్రా దొంగ? అంతకంటే వంగలేను బావా. అత్తయ్య గారు, మాయ గారు, మీరు దేవుళ్ళండి. థ్యాంక్స్ అల్లుడు. బాగా రాయరా, ఇది మన పరువురా. తమ్ముడు నువ్వు బాగా రాయాలి. ఒక్క క్వశ్చన్ కూడా వదలదు. ఏది కొంచెం పేపరా? ఎనవేసలాపి పరీక్షల్లో నీ ముందున్నాడు వెనకున్నాడు చూసుకోరా. గుడ్ ఐడియా. వీడు పాస్ అవ్వాలంటే పక్క వాళ్ళనే బతిమలాడాలి. ఎందుకమ్మా? ఇదిగో నేనే మేడెక్కి స్లిప్లు అందించేస్తాను. అప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఆ తర్వాత విడిపించడానికి నేను రాను. అర్థమైందా? వద్దు. బాగా రాయి తమ్ముడు. నానా 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 తిని చదువుకో నాన్నా. ఎగ్జామ్ బాగా రాయన. ఏ బాబు ఒకసారి రా. రా. బాగా రాయమ్మా. బాయ్. ఈ పిల్లలు కూడా బాగా రాసేటట్టే ఉన్నారండి. బాగా రాయ్. ఏ నాన్న ఒకసారి రా. నీ పేరేంటమ్మా? దేనికి? ఊరికే తెలుసుకుందామని. రాజు. బాగుంది. అయితే నువ్వు పెట్టుకో. అబ్బో వీడితో మాట్లాడడం కొంచెం రిస్కే. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేయాలి. ఏమీ లేదు. వీడి పేరు బబ్లు. వీడు నా తమ్ముడు. నువ్వు రాసేది కొంచెం వీడికి చూపిస్తావా? నీకేం కావాలంటే పల్సర్ బైక్ కొనిస్తావా? మా వాడు పాస్ అవ్వాలే గాని కార్ కూడా కొనిస్తాను. అయితే వాణ్ణి చూసి రాయడం నేర్చుకోమను. సరే తమ్ముడు, వాడిని గుర్తుపెట్టుకో, మర్చిపోకు. కాపీ బాగా కుట్టాలి. రాయ్ నాన్నా. రే తమ్ముడు, నానా కష్టాలు పడి వాళ్ళందరినీ కష్టపడి ఒప్పించాను. కాపీ కొట్టడమైనా కరెక్ట్ గా చేయరా? నాకు వదిలేక ఇంక మీరు వెళ్ళండి. పెన్నుందిగా. ఒరే బాబులో కంగారు బాబు జాగ్రత్తగా రాయరా. ఎల్లు టైం అవుతుంది. ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్నా. బాయ్. ఎలా ఈసారి తప్పకుండా పాస్ అవుతాడు. రండి. ఏమో అనుకున్నాను గానీ మొత్తానికి బబ్బులు గాడి ఎగ్జామ్ కి వెళ్ళాడు. అదే చాలురా బాబు. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందని రోజు వీడి కోసం చిన్నపిల్లల్ని బతిమలాడలేక తలనొప్పి వస్తుందండి. ఏదైతేని
నా తమ్ముడు 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నాకదే చాలు. బబ్లుగడు పాస్ అవ్వాలే గాని ఎన్ని తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించను. ఏంటి నాకా? కొంచెం దూరంగా తెప్పే, పేపర్లు అంటుపోయాయి అనుకో, మళ్ళీ పేపర్ల కోసం బయటికి పరిగెత్తాలి. అమ్మయ్యా అయిపోయింది. అమ్మా ఇప్పుడు చూడండి. ఎందుకని మంచిది, వెనక నుంచి వద్దాం. సేఫ్టీయే చూడు. ఇప్పుడు 3rd క్లాస్ లో చూస్తున్నాం అన్నమాట. థర్డ్ క్లాస్ లో మీ తమ్ముడు నెంబర్ లేదు. సెకండ్ క్లాస్ లో కూడా ఈ నెంబర్ లేదు. నా తమ్ముడు నంబరు సెకండ్ క్లాస్ లో కాదు, ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది. నేను చూస్తాను. ఆహా, నువ్వు చూస్తే మీ తమ్ముడు నెంబర్ కనిపించేస్తుందా? ఓకే, చూడు చూడు. నీ ముందు కూర్చున్నోడికి 540 మార్క్స్ వచ్చారా అంటే నువ్వు పాస్ అయ్యే ఉంటావు. నీ పక్కన కూర్చున్న వాడికి 560 మార్క్స్ వచ్చాయి అంటే నీది ఇక్కడే ఎక్కడ ఉండే ఉంటుంది. చూస్తున్నా నాగు. ఏనే, మీ తమ్ముడు నెంబర్ ఏమైనా ఉందా? ఎరా, నిజంగా నువ్వు ఆడ పేపర్లు చూసా రాసావా? రాశాను బావా. మరి నెంబర్ లేదేంట్రా? అంటే బావా, వాళ్ళ పేపర్ లో చూసి రాసిన ఆన్సర్లన్నీ నేను కూడా రాసేస్తే పేపర్ కరెక్షన్ చేసేవాడికి ఎక్కడ తెలిసిపోతాను భయంతో పాస్ మార్కుల వరకు రాశాను బావా. అంటే యావరేజ్ గా అన్ని సబ్జెక్టులు కలుపుకుని పాస్ మార్కులు 210. ఈ లెక్కన నువ్వు పాస్ అయి ఉండాలి కదరా? బావా, నువ్వు లెక్కల్లో వీక్ అనుకుంటా. నువ్వు స్ట్రాంగ్ గా అది చెప్పరా. పాస్ మార్కు 210 కాదు మరి 180. 30 × 6 ఎంత? 180. మన అంతేగా నాన్న బుజ్జి బఫెలో, నీ దృష్టిలో 100కి 30 మార్కులు వస్తే పాస్ అన్నమాట. 30 బావా. బాగుందిరా. వీడు 100కి 35 పబ్లిక్ పరీక్షల్లో మినిమం పాస్ మార్కులని తెలియకుండా వెళ్లి పరీక్షలు రాయడం, దానికి మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి వాడి కాపీ కొట్టడానికి వాడికి హెల్ప్ చేయడం. బాగుంది, చాలా బాగుంది. నిన్ను ఆగు. ఆగా నాన్న, బబ్లు అక్క, నిన్ను